ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలుపరిచే దాంట్లో గతంలో 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేసి దాన్ని ఏప్రిల్ నుంచి కూడా అమలు చేసే బాధ్యతను కూడా తీసుకుంది. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా 1వ తారీఖునే శాలరీస్ కూడా ప్రభుత్వం ఇస్తా ఉంది. గతంలో నెలాఖరు దాకా కూడా శాలరీ ఇచ్చే పరిస్థితి లేదు. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సమస్యలు ఈ ప్రభుత్వం ముందు ఉన్నాయి. గత వైసీపీ 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా తయారైపోయినాయి, కాలువలు అధ్వానంగా తయారైపోయినాయి. అస్తవ్యస్తమైన పరిపాలనతో ఈరోజు రాష్ట్రం అంతా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం నిధులు కేటాయించి రోడ్ల మరమ్మతులు కానీ, కాలువల రిపేర్లకు కానీ, కిటికోయిలు పూర్తి చేయడంలో కానీ అన్ని సమస్యలు మేము కూడా దృష్టి పెట్టింది. రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్తే ఈరోజు అస్తవ్యస్తమైన పతనమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మెరుగుపరిచి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందంజలో తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం కూడా కృషి చేస్తూ ఉంది. మన గురిజాల నియోజకవర్గంలో కూడా సమస్యలన్నింటినీ కూడా అంచనా వేసి దానికి కూడా నిధులు తీసుకొస్తా ఉన్నాం. 14-19 తెలుగుదేశం హయాంలో చేసిన అభివృద్ధి తప్పితే 19-24 వైసీపీ గవర్నమెంట్ లో గురిజాల నియోజకవర్గం అభివృద్ధి జరగల, అరాచకాలు జరిగినాయి. 11 మంది చనిపోయిన సంగతి కార్యకర్తలు మీకు తెలుసు. 8 మంది పిల్లలు చనిపోయారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎక్కడ వైసీపీ వాళ్ళ మీద దాడులు చేయలేము. విచిత్రం ఏంటంటే ఈరోజు తురకపాలెంలో మాజీ సర్పంచ్ టీడీపీ నాయకుడి మీద వైసీపీ వాళ్ళు దాడి చేశారు. మొన్న రేగులగడ్డలో ఒక కానిస్టేబుల్ మీద దాడి చేశారు వైసీపీ వాళ్ళు. అంటే మేము మీలాగా రాజకీయాలు వద్దని సంయమనం పాటిస్తే దాన్ని మీరు వేరే విధంగా తీసుకుంటున్నారు. పద్ధతులు తప్పొద్దని వైసీపీ వాళ్ళు చెప్తున్నాను. పద్ధతులు తప్పిన రోజు మీకు చెప్పుకోవడానికి ఏం మిగలదు. సంయమనం పాటించేది మా ముఖ్యమంత్రి గారు. ఇక్కడ అరాచకాలు వద్దన్నారు. అయితే మా గొంతులు కోస్తే మా కార్యకర్తలు కూడా ఆవేదన ఉంటుంది. అయినా మేము వద్దనుకున్నాం. 14-19 మధ్య ఒక వైసీపీ కార్యకర్త చనిపోయాడా మేము అధికారంలో ఉన్నప్పుడు? మరి మీరు 11 మందిని ఎందుకు చంపారు? 8 మంది పిల్లలు ఎందుకు చనిపోయారు? 60-70 మంది కాలేజీలు విర్రగొట్టారు, భూములు ఆక్రమించుకున్నారు. అన్ని ఎంక్వైరీలో నడుస్తూ ఉంది. ఇప్పుడు అంటే గవర్నమెంట్ వచ్చిన 3 నెలల్లోనే మళ్ళీ తిరిగి మా మీద దాడులు, పోలీసుల మీద దాడులు. పద్ధతులు మార్చుకోకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేదు. మళ్ళీ చెప్తున్నాను మీకు, మరలా గతంలో కూడా చెప్పా, ఎన్నికల ముందు కూడా చెప్పాను. జరపతినేని శ్రీనివాసరావు అని మంచికల్ శ్రీనివాసరావు తయారు చేద్దామని చెప్పాను. మీరు ఆ పరిస్థితి రానివ్వకండి. వచ్చిన రోజు మీకు చెప్పుకోవడానికి ఏం మిగలదు కూడా. మళ్ళీ చెప్తున్నాను, మీడియా ముందు ఓపెన్గా చెప్తున్నాను. పద్ధతులు మార్చుకోకపోతే మీ వైసీపీ వాళ్ళకి మీకు చెప్పుకోవడానికి కూడా ఏం మిగలదు. సంయమనం పాటిస్తున్నాం. అది మీరు చేతకాంతనంగానో ఇంకోగానో భావిస్తే మాకు చెప్పడానికి కూడా ఎవరు లేరు. ఇంకా బీ కేర్ఫుల్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోండి. అందరిని గ్రామాల్లోకి రమ్మన్నాం, పిల్లలను చదివించుకోమన్నాం, వ్యవసాయం చేసుకోమన్నాం, వ్యాపారం చేసుకోమన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోండి. జాగ్రత్త. నేను కార్యకర్తలు కూడా చెప్తున్నాను, రెచ్చగొట్టే పనులు చేసినా మీరు సంయమనం పాటించండి. వాళ్ళని ఏం చేయాలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా కార్యకర్తలకి తగిన న్యాయం జరుగుతుంది. పొందాల్సిన పని లేదు. ఈ యదవులకి ఎలా బుద్ధి చెప్పాలో ఖచ్చితంగా బుద్ధి చెప్తాం.